లవ్ యూ ఆదిత్య. నాకు నీ మీద ఉన్న ఫీలింగ్స్ చెప్పడానికి మాటలు కూడా దొరకట్లేదు. You're special, Aditya. I have fallen in love with you. Oh, sorry. Meet my boyfriend, Aditya. Tanu na cousin Kiran. Hi. Hello. సారీ మేడం, నేను వచ్చేసరికి మీరు వెళ్ళిపోయారు. కాదు, నేను వెళ్ళేటప్పటికి నువ్వు రాలేదు. నీ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. వెళ్ళు, లగేజ్ తీసుకురా. అలాగే. ఏంటి ఎక్కడికి వచ్చావు? నువ్వు షాక్లో ఏం చేస్తున్నావు నీకే తెలియట్లేదు. కిరణ్ ఫాలో అవుతూ కార్ ఎక్కేసావు. ఇప్పుడు సొమ్మెట్కి వచ్చాం. రా ఆదిత్య, నేను మా పేరెంట్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తాను. అప్పుడేనా? అవును, నిన్ను ప్రేమిస్తున్న విషయం నీకు లేట్ గా చెప్పా, కానీ మా ఇంట్లో ఎప్పుడో చెప్పేశా. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిన్ను కలవాలన్నారు. రా అమ్మా. నా వల్ల నేను చెప్పు. ఎక్కడికి? లోపలికి పద. అదిగా కిరణ్, బాగున్నావా? బాగున్నాను. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. నన్ను అడుగుతుంది. సార్ మీరు సూపర్ సార్, కథను అద్భుతంగా మార్చేశారు. ఇంత అద్భుతంగా మారుతుందని మా ఆవిడ కూడా తెలియదు. కట్టే కదరా, మరి స్క్రీన్ అంతా నువ్వే చూసుకుంటాను. త్వరగా ఆంటీ అలా చూస్తే బాగుంది. నమస్తే అండి. నానా, హిస్ ఆదిత్య. హలో. నమస్తే అండి. నైస్ టు మీట్ యూ. సుమా మీ గురించి అంతా చెప్పింది. రండి లోపలికి రండి. ప్లీజ్ కమ్ ఇన్. కమ్ వస్తున్నా. కమ్ ఆదిత్య. రా. హ్యావ్ దెమ్. తీసుకోండి. మేము బయలుదేరుతామండి. అయ్యో అదేంటి లేట్ అయిపోయింది కదా, డిన్నర్ చేసి వెళ్ళండి. అంటే ఇంకో రోజు ఎప్పుడైనా. లేదు, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చా, తప్పకుండా ఉండాల్సిందే. ఫీల్ అట్ హోమ్. నేను ఇప్పుడే వస్తాను. రామా. ప్లీజ్ ఫీల్ కంఫర్టబుల్. పెళ్ళికొడుకు ఇతనే నానే. పద 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 పద. ఏంట్రా, పండక్కొచ్చిన కొత్త పెళ్లి కొడుకులు నిన్ను, తోడ పెళ్లి కొడుకులకు నన్ను చూస్తున్నారు. భయపెట్టకరా. నిన్ను భయపెట్టలేదు, నేనే భయపడుతున్నాను. ఏ? లోపల అక్క చెల్లెలు నీ గురించి ఏం ఆడుకుంటున్నారా అని. ఆదిత్య అంత మంచోడని నువ్వెలా అనుకుంటున్నావు? ఎలా అంటే అనిపించింది అంతే. అయినా నీకు ఆదిత్య గురించి ఏం తెలుసు? మంచోడో కాదో చెప్పడానికి. తను చాలా మంచోడు. నాతో అన్ని ఓపెన్ గా చెప్పాడు. తన లవ్ స్టోరీ గురించి, లైఫ్ గురించి. హిస్ రియలీ జెన్యూన్. అబ్బాయిలందరూ స్టార్టింగ్ లో అలాగే ఉంటారు, తర్వాత తెలుస్తుంది. అందరూ అయ్యుండొచ్చు, కానీ ఆదిత్య కాదు. తొందరపడుతున్నావేమో. ఐ కెన్ అండర్స్టాండ్ కిరణ్. అప్పట్లో నీకు కూడా ఒక లవ్ స్టోరీ ఉండేది. తను నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కదా. ఆదిత్య కూడా అతని లాంటి వాడే అనుకుంటున్నావు, కానీ నేను తనలో నీ నిజాయితీని చూసే ప్రేమించా. కావాలంటే నీకు ఒకటి చూపిస్తా. ఏం చూపిస్తుంది? నా లెటర్ రా. అయ్యో, వీడు మళ్ళీ కాదు తెలిసాడు. మరి ఇంతలా ప్రేమించిన అమ్మాయిని ఎందుకు వదిలేశాడు? ఆ అమ్మాయి ఒక స్టూపిడ్ గర్ల్. ఆదిత్యకి ఇప్పుడు ఆ అమ్మాయిని తలుచుకోవడం కూడా ఇష్టం లేదు. పాపం ఎంతో బలవంత పెడితే నాకు తన లవ్ స్టోరీ చెప్పాడు. ఇంక మనం హాయ్ హాయ్ హాయ్. హాయ్. ఏం చేస్తున్నారు? రండి రండి, నేనే మిమ్మల్ని ఇప్పుడు పిలుద్దాం అనుకుంటున్నాను. డిన్నర్ రెడీగా ఉంది, కూర్చోండి. కిరణ్ కి నీ గురించి చెప్తున్నాను ఆదిత్య. ఏంటి కంగారు పడుతున్నావు? ఎందుకు? అంటే నా పాస్ట్ గురించి నాకందరితో షేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు. నువ్వు నీ పాస్ట్ అంతా మా సుమతో చెప్పినప్పుడే అర్థమైంది నీకు మా సుమ అంటే ఎంత ఇష్టం. అది నచ్చే కదా బాబు, మేము కూడా ఒప్పుకున్నాం. దేవుడా, ఇలా బావలో చెప్తే రూపాయి అర్థం చేసుకున్నారేంట్రా బాబు? అవును, చాలా ఎక్కువ చేస్తున్నారు మర్యాదలు. బీట్రూట్ చాలా బాగుందండి. నానా, ఆమా, ఆదిత్య తన లవ్ స్టోరీ అంతా నాతో చెప్పాడు. ఇప్పుడు నేను కూడా నా పాస్ట్ ఆదిత్యకి చెప్పాలి కదా. ఇప్పుడు ఎందుకులే అమ్మా, నువ్వు భోంచేయి. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఎలా? ఇప్పుడు ఎందుకులేమ్మా? లేదు, ఇప్పుడే చెప్పాలి.
నేను చేసింది తప్పో రైటో, కానీ నేను ఆదిత్యతో జెన్యూన్గా ఉండాలనుకుంటున్నాను. హా, నీకున్నట్టే నాకు కూడా పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉంది ఆదిత్య. కాకపోతే కొంచెం వైలెంట్గా ఉంటుంది. 2 years బ్యాక్ నేను రఘుని ప్రేమించాను. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండేవాడు. నేనెంతో డ్రీమ్ చేసిన యుఎస్ యూనివర్సిటీలో సీట్ వస్తే తన్ని వదిలి అమెరికా వెళ్ళడం ఇష్టం లేక అమ్మా నాన్నలకి తెలియకుండా ఆ యూనివర్సిటీ లెటర్ని చించేశా. తనేమో నన్ను చూడకుండా ఉండలేనని ఒకసారి సంక్రాంతి సెలవులకి వాళ్ళు ఊరు వెళ్ళడం కూడా మానేశాడు. నాకు యూఎస్లో జాబ్ వచ్చింది. ఈ మార్చిలోనే జాయినింగ్. నాకు తెలుసు రఘు, నాకు యుఎస్ యూనివర్సిటీలో సీట్ వచ్చినప్పుడు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోయా. నీ విషయం వేరు సుమా. యువర్ రిచ్ కిడ్. నేనంత రిచ్ కాదు. నా మీద డిపెండ్ అయ్యే ఫ్యామిలీ ఉంది. వాళ్ళ కోసం నేను యూఎస్ వెళ్ళాలి. అవును, నువ్వు యుఎస్ వెళ్ళు, నేను నీకోసం వెయిట్ చేస్తా. ఇప్పుడు హ్యాపీయా? లేదు సుమా, నేను యూఎస్ వెళ్ళలేను. ఎందుకు చెప్పు? ఎందుకంటే యూఎస్ వెళ్ళాలంటే 20 లక్షల బ్యాంక్ డిపాజిట్ కావాలి. కనీసం 2 లక్షలు ఖర్చులు ఉంటాయి సుమా. అంత డబ్బు నాకు ఎవరిస్తారు? ఏంటి రఘు అలా అంటావు? నేను లేనా? నేను ఇస్తాను. నీదే డబ్బు తీసుకోవడమా? నో వే, ఐ కాంట్ డూ దట్ సుమా. నువ్వు నేను వేరు కాదుగా రఘు. అమ్మా నాన్నలకి అబద్ధం చెప్పి తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి అతన్ని యుఎస్కి పంపించాను. హలో సుమా, రఘు యుఎస్ లో ఉంటున్నాడన్నా? అవును, కాలిఫోర్నియాలో ఉన్నాడు. కాదు సుమా, అతనిని మోసం చేస్తున్నాడు. అతను ఇక్కడే బెంగళూరులో మా అక్క వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర ఉంటున్నాడు. వాడితో ఒక అమ్మాయి కూడా ఉంటుంది. తను చెప్పింది నేను నమ్మలేకపోయాను. మరి రఘు చేసిన కాల్స్, మెయిల్స్ అన్నీ అబద్ధమేనా? ఏదైతే నిజం కాదు కాకూడదు అనుకున్నానో అదే నిజమైంది. బేబీ నేను వలగ ಹೋಗು, ನಾನು ಬರ್ತೀನಿ. హే సుమా. హాయ్ రఘు, ఎక్కడున్నావు? ఇప్పుడు ఆఫీస్ నుంచి బయటకు వచ్చా. ఇక్కడ ఎంత చల్లగుందో తెలుసా? ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉండుంటే ఎంత బాగుండేదో. సరే అయితే ఇప్పుడే వస్తున్నా. ఇదే నా కాలిఫోర్నియా. ఎవరా అమ్మాయి? ఏ, చేతి నన్నే చిచ్చేస్తావా? వాడిని ఎంత కొడితే మాత్రం ఆ బాధ పోతుంది. పిచ్చి పిల్ల. వాడు చేసిన మోసం తట్టుకోలేకపోయింది. చాలా స్ట్రగుల్ అయింది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఎంతో మంది సైకియాట్రిస్ట్లకు చూపెట్టాం, ఎన్నో పూజలు చేశాం. చాలమ్మా, ఇంకా ఆపు. ఇది ఆదిత్య జరిగింది. ఇప్పుడు నా గురించి నీకు పూర్తిగా అర్థమై ఉంటుంది కదా? నీ పాస్ట్తో పాటు మా వాడి ఫ్యూచర్ కూడా నాకు బాగా అర్థమైంది. సుమా, నేను నీకు ఒక విషయం చెప్పాలి. మొత్తం చెప్పేస్తాడేమో. ఎందుకు కొడుతున్నావు? నేను ఆయన అడిగితే ఏం చెప్తారు చెప్పు? నీకంటే మంచి అమ్మాయి ఆడికి ఎక్కడ దొరుకుతుంది? నీ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎరా అను అమ్మయ్యా, ఇప్పుడు నాకు కూల్ గా చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది. మాకు మాత్రం చాలా హాట్ గా వెయిట్ గా అనిపిస్తుంది. మా వాడు మళ్ళీ కాజా తినేశాడు. అయ్యో, మాటల్లో పడి కాజాలు వడ్డించడమే మర్చిపోయాను. మా కిరణ్ భీమవరం నుంచి తీసుకొచ్చింది. అవునా అండి? అలాంటి భోజనం చేయడం మానేద్దాం కదండి. మాకు కాజాలంటే ఎంత ఇష్టమో. చూడరా ఎంత పెద్ద కాజా వచ్చిందో. కాజాలు ఎక్కువైపోయాయి. అరే, ఎందుకు ఆపావు? అక్కడ నిజం చెప్పేసి అయిపోయేదిగా. అవునరా, అయిపోయింది. ఆ లవర్ గాని ఎలా పరిగెత్తించుకోవడంతో చెప్పింది కదా. అక్కడంటే రోడ్డు కాబట్టి జనాలు ఉన్నారు, అడ్డు చాపారు. అదే ఇక్కడ అనుకో, ఏ డైనింగ్ మీద 4 కిచ్చుకు పొడి చంపేస్తుంది. అమ్మో అమ్మో, ఎక్కడ దొరికిందిరా నీకు అది? నేనే సార్, ఆ రోజు మీరు 1000 రూపాయలు ఇవ్వనందుకు సెకండ్ హాఫ్ లో మీరు బాధపడతారు అని ఎందుకన్నాను ఇప్పుడు అర్థమైందా సార్? అంటే ఇదంతా తెలిసి ఆఫ్టర్ ఆల్ ఒక 1000 రూపాయల కోసం మా ప్రాణాలతో ఆడుకుంటావా? నీ కోటి కోసం మమ్మల్ని కాటి పంపిస్తావా? పర్సులో ఉన్నదంతా ఇస్తున్నా. ఇక నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తెలుసా, ముఖ్యంగా కిరణ్ మేడం గురించి ఏ విషయం తెలిసినా సరే ఇమీడియట్ గా వచ్చి నాకు చెప్పు. కిరణ్ అయితే ఏంటి, సుమ అయితే ఏంటి, మీ లవ్ స్టోరీ బాగా కలిసి వచ్చింది సార్ నాకు. కానీ మాకే తీర్చేస్తుంది. రే, ఇప్పటికన్నా కిరణ్తో జరిగిందంతా చెప్పాలరా. నేను ఎలాగైనా కిరణ్ నీతో మాట్లాడడానికి ఒప్పించి ఇక్కడ తీసుకొస్తాను. నువ్వా? ఒరే, నీతో మాట్లాడలేదు, కనీసం నన్ను పలకరించింది కదా, నువ్వు ఎక్కడ ఉండు.